Right. Welcome to Big TV Digital Exclusive. January 16th, 2025 రోజు ఇంటర్నెట్ బంద్ కాబోతుందా? ఎస్, సింప్సన్స్ షోలో అంటే పాపులర్ కార్టూన్లో చాలా వరకు ప్రిడిక్షన్స్ అన్నీ కూడా నిజమవ్వడం చూస్తున్నాము. అయితే జనవరి 16 నాటిన ఇంటర్నెట్ కూడా బంద్ అవుతుందనే చర్చ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంటర్నెట్ బంద్పై మీమ్స్ ఇంకా జోకులు కూడా విపరీతంగా వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవలే సింప్సన్స్ షోలో అంటే ఈ కార్టూన్లో జరిగిన ప్రిడిక్షన్స్ అన్నీ దాదాపు నిజమయ్యాయి. అంటే పాండమిక్ గురించి, వైరస్ గురించి, లాక్డౌన్ గురించి, డిమానిటైజేషన్తో సహా అన్నిటి గురించి ఈ షోలో ముందుగానే చెప్పారు. అయితే చాలా శాతం వరకు ఇది నిజమయ్యాయి. మరి ఇప్పుడు Jan 16th, 2025 రోజు ఇంటర్నెట్ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఎలా ఆగిపోతుందనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇది నిజమవుతుందా ఏంటి అని దీనిపైన ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీతో టెక్నికల్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ సార్ మనతో లైవ్ లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీధర్ సార్ చెప్పండి, నో ఇంటర్నెట్ ఆన్ January 16th, 2025 ఇది నిజంగానే పాసిబుల్ అవుతుందా? నిజంగానే ఇంటర్నెట్ ఉండదా లేదంటే ఏంటి దీని గురించి? లక్ష్మి గారు, ఇక్కడ మనకి సింప్సన్స్ షో అనే ఏదైతే ఉందో అది కార్టూన్ షో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, గతంలో చాలా ప్రిడిక్షన్స్ జరిగి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ ప్రిడిక్షన్స్ బేస్ చేసుకొని మనం ఇది ఇంటర్నెట్ బంద్ అవుతుంది అని చెప్పేసి అనుకోవడం అనేది వాస్తవం ఇట్స్ నాట్ కరెక్ట్ థింగ్. ఎందుకంటే యాక్చువల్ ఇంటర్నెట్ బంద్ కావడానికి సంబంధించేసి చాలా థింగ్స్ ఎలా ఉంటాయి అంటే, గతంలో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ అవుటేజ్ జరిగిన సందర్భాలు చూస్తే, సో మీకు ప్రపంచంలో ఉండే అన్ని ఖండాలకు సంబంధించేసి నెట్ కనెక్టివిటీ కావాలంటే వైర్లెస్ గా సాధ్యపడదు. కాబట్టి మహాసముద్రాలు, అరేబియా కావచ్చు, పసిఫిక్ మహాసముద్రం, వీటన్నిటిలో గ్రౌండ్ లెవెల్లో కేబుల్స్ ఉంటాయి. సో ఈ కేబుల్స్ అన్ని కూడా చాలా బలంగా, వాటికి చాలా ప్రొటెక్టివ్ కేసింగ్ పెట్టబడేసి ఉంటుంది. చాలా రేర్ కేసెస్ లో కొన్నిసార్లు షాక్స్ ఎలాంటి కొన్ని బాగా అంటే రెగ్యులర్ షాక్స్ ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే అంత పటిష్టంగా ఉంటాయి. చాలా 1-2 సందర్భాల్లో మాత్రమే అవుటేజ్ అనేది జరిగింది. సో ఇలాగా అంటే గతంలో జరిగిన ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని ఈసారి కూడా షాక్స్ కట్ చేస్తాయి. సో షోలో వచ్చింది కాబట్టి ఇది జరిగింది అని చెప్పేసి అంటే కనుక ఇప్పుడు ప్రాబిలిటీ ఎలా ఉంటుందంటే, షోలో చెప్పబడేవి ప్రతిదీ నిజం అవ్వాలని లేదు. అట్ ద సేమ్ టైం ఇట్స్ ద ప్రిడిక్షన్ అంతే. సో షాక్స్ షోలో చెప్పారని ఈ షాక్స్ ఆ టైంకి కట్ చేస్తాయో లేకపోతే అవుటేజ్ జరుగుతుంది అనేది అసలు ఇట్స్ కంప్లీట్లీ చెప్పాలంటే ఒక లాజికల్ గా అందే విషయం కాదు. రెండోది, ఎక్కడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఇంటర్నెట్ అవుటేజ్ కంటే సర్వీసెస్ అవుటేజ్ ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్ కొన్ని గంటల పాటు పనిచేయకపోవడం, ఫేస్బుక్ కొన్ని గంటల పాటు పనిచేయకపోవడం, ఇలాంటి గతంలో చాలా సందర్భాలు గూగుల్ సర్వీసెస్, యూట్యూబ్ పనిచేయకపోవడం జరిగి ఉన్నాయి. సో వాటికైతే ఆ సర్వర్ సైడ్ అక్కడ ఉండే ఏదో కాన్ఫిగరేషన్స్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా సర్వర్ అప్గ్రేడ్ చేసేటప్పుడు కోడ్ లో కాన్ఫ్లిక్ట్ ఏర్పడటం అని వచ్చే ప్రాబ్లమ్స్ అలా ఉండొచ్చేమో. కానీ ఇక్కడ అందరూ కూడా ఇలాగా ట్రంప్ ఈ విధంగా తన ప్రమాణ స్వీకారోత్సవం రోజు ఇది జరుగుతుందంటాం. అది యాక్చువల్లీ చెప్పాలంటే 20వ తారీఖు అతను ప్రమాణ స్వీకారం చేసేది, 16వ తారీఖు కాదు. సో 16వ తారీఖు అవుటేజ్ జరుగుతుంది అని చెప్పేసి అనేది కూడా పూర్తిగా ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ గా అయితే కనుక ఇది అసలు నమ్మగలిగింది అయితే కాదు. జస్ట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రిడిక్షన్ అంతే. మరి శ్రీధర్ సార్, ఇలానే ముందు ఇటీవల చూసుకున్నట్లయితే వాట్సాప్ లేదా ఫేస్బుక్లో ఇలా ఆగిపోయి కొన్ని గంటల వరకు ఇంటర్నెట్ కూడా అంతా బ్లాకేజ్ అవ్వడం కూడా ఇండియన్స్ చాలా వరకు ఎక్స్పీరియన్స్ చేశారు. మరి ఇలాంటిది ఏదన్నా ఉంటుందా, లేదంటే ఇంటర్నెట్ టోటల్గా బంద్ కాకుండా ఇలా కొన్ని యాప్స్ పైన ఏమైనా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయా? లక్ష్మి గారు, ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఏదైనా కానీ జరగాలి, టెక్నికల్ ప్రాబ్లం జరగాలంటే దానికి ఒక లాజికల్ రీజన్ ఉంటుంది. ఇందాక నేను అన్నట్లు ప్రపంచవ్యాప్తంగా అవుటేజ్ జరగాలంటే అంతర్గతంగా ఎక్కడైతే సముద్రాల లోపల ఉండే కేబుల్స్ కట్ అవ్వడం జరగాలి. అదే వాట్సాప్ లాంటి బంద్ అవ్వాలంటే ఆ సర్వర్స్ లేదా ప్రాబ్లం జరగాలి. సో అవి ప్రాబ్లం జరిగిన తర్వాత అదేం ప్రాబ్లం అయింది అర్థం అయ్యి అలా ఉంటే తప్పించేసి ముందే ప్రాబ్లం జరగబోతుంది అని చెప్పేసి అనడానికి అక్కడ టెక్నికల్ టీమ్ కాదు, ఎవరైతే ఆ షోలో చెప్పిన వాళ్ళు. జస్ట్ ఇట్స్ మనం ఎలాగైతే జాతకాలు, జ్యోతిష్కాలు మనం చూస్తాం, ఆ టైప్ లో ప్రిడిక్షన్స్ బేస్డ్ గా నడిచే షో అది. సో గతంలో ఆ షోలో చెప్పబడి కొన్ని జరిగితే జరగొచ్చేమో. ఈ పర్టికులర్ డేనా, ఈ పర్టికులర్ ఇంటర్నెట్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా పోతుంది అని చెప్పడానికి ఒక లాజికల్ రీజనింగ్ అయితే ఉండాలి కదా. అంటే వీళ్ళు చెప్పారు, షోలో చెప్పారని చెప్పేసి అదే రోజు వెళ్ళేసేసి నిజంగానే అంతర్గతంగా ఉండే కేబుల్స్ ని షార్ట్స్ కొట్టేసేస్తాయా, లేకపోతే కనుక వాట్సాప్ సర్వర్స్ లో సడన్ గా ఎవరైనా వెళ్ళేసేసి సర్వర్ బంద్ అయ్యేలాగా ఏమన్నా చేస్తారా, లేదా సిడిఎన్ నెట్వర్క్లు కానీ పనిచేయకుండా చేస్తారా? ఇదంతా కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ అంటే మనం ఏంటంటే ఏదన్నా నిజంగా అవుటేజ్ అయితే కనుక దాని గురించి
ఓకే ఎందుకు అవుటేజ్ అయింది, ఏమైనా హ్యాకర్స్ ఎంటర్ అయ్యి ఉన్నారా ఆ నెట్వర్క్ లోకి, లేదా వాట్సాప్ సర్వర్స్ హ్యాక్ అయినాయా, ఫేస్బుక్ మన గూగుల్ సర్వర్స్ హ్యాక్ అయినాయా, ఇలాగ ఆలోచిస్తే ఒక అర్థం ఉంటుంది. కానీ సహజంగా అది ఒక షో, ఒక పర్టికులర్ కార్టూన్ షో. ఆ షోలో ప్రిడిక్షన్ చేయడం జరిగింది ఇలా జరగవచ్చు అని చెప్పేసి. దాన్ని బేస్ చేసుకొని ఎటు కూడా మనం ఇలాంటి జరిగినప్పుడు ఆ పర్టికులర్ షోకు ఉండే ప్రత్యేకత ఏంటంటే చాలా మంది మీమ్స్ తయారు చేసుకోవడానికి, జోక్ చేసుకోవడానికి మంచి స్టఫ్ ఉంటుంది. ఎందుకంటే ఏదో సంథింగ్ ఇలా జరగబోతుందంటే అందరికి క్యూరియాసిటీ ఉంటుంది, లేకపోతే కొంతమంది కామెడీ చేసుకోవచ్చు, హ్యాపీగా ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసుకోవడానికి, షేర్ చేసుకోవడానికి విస్తృతంగా కంటెంట్ ఉంటుంది. కాబట్టి అది వైరల్ కావచ్చు, ఇలా జరుగుతుందంట, సో అంతా జనాలు తాలకిందులు అవుతారు అన్న థాట్ ప్యాటర్న్ లో ఉండొచ్చు. మనం కూడా లక్ష్మి గారు ఇప్పుడు ఏమనుకుంటాం, ఇంటర్నెట్ రేపు పని చేయదని థాట్ వచ్చింది అనుకోండి, రేపు మనం గూగుల్ పేలు ఎలా చేయాలి, ఫోన్ పేలు ఎలా చేయాలి, లేకపోతే కనుక సో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏమైపోతుంది, నా ఫేస్బుక్ అకౌంట్ ఏమైపోతుంది అని ఒక టైప్ ఆఫ్ ప్యానిక్ అవ్వడం, లేదా కొంతమంది జోక్స్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ స్టఫ్ తప్పించి నిజంగా అది జరుగుతుంది అనడానికి అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆధారాలు లేవు. ఎస్ సార్, బట్ ముందుగానే ఇలాంటివి ప్రెడిక్షన్స్ చేసినప్పుడు ఎవరు ఊహించినటువంటి పాండమిక్ కూడా వచ్చింది సైతం. సో పాండమిక్తో పాటు ఈ ప్రెడిక్షన్స్ అన్ని చాలా వరకు నిజమయ్యాయి కదా. సో ఇలాంటి నిజమైనప్పుడు ఇంటర్నెట్ గురించి కూడా చాలా మంది నమ్మే ప్రయత్నం చేస్తుంటారు. ఒకవేళ నిజమైతే మీరు టెక్నికల్ ఎక్స్పర్ట్ మీరు అన్నట్టు నమ్మే ప్రయత్నం చేస్తే అదే జరిగింది అనుకోండి. సో యూ షుడ్ హ్యావ్ బ్యాకప్. బ్యాకప్ అంటే కనుక నా ఉద్దేశం ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే ఈ రోజే చేసుకోండి, అంత స్పెసిఫిక్ గా దాని పట్ల నమ్మకం ఉంటే. సో ఏదైనా మన యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా ఇప్పుడు నేను ఈ రోజు ఏదో సంథింగ్ కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఈ రోజే పూర్తి చేసుకుంటాను. కంపెనీస్ లాంటివి, కార్పొరేట్స్ లాంటివి ప్రపంచవ్యాప్తంగా పెద్దవి అయితే ఏవి చేయలేదు. ఒకసారి నెట్వర్క్ అంతా ఆగిపోతే కనుక ఎయిర్లైన్ సర్వీసెస్, ఇప్పుడు ఎయిర్లైన్ సర్వీసెస్, ఎయిర్ కంట్రోల్ రూమ్ కానీ ఇలాంటివంతా కూడా పూర్తిగా సిగ్నల్స్ రావడం కానీ ఇదంతా ఇంటర్నెట్ ద్వారా బేస్ చేసుకుని ఉంటాయి. ఈ ఫ్లైట్ ఇప్పుడు ఎక్కడ ఉంది, దాని యొక్క లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఇలాంటివంతా కూడా. సో ఇవన్నీ కూడా స్తంభించిపోయే అవకాశం అయితే ఉంది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హాస్పిటాలిటీ ఇలాంటివన్నీ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటుంది, ఏది పూర్తిగా స్తంభించిపోతే కనుక. కానీ వాళ్ళు అలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేదు. ఒకవేళ ముందు తెలిసినా కూడా అలాంటి ఏర్పాట్లు చేసుకోలేదు. సో దానికి చేయగలిగింది అయితే ఏమీ లేదు. కానీ మీరు అన్నట్లు పాండమిక్ జరిగింది కాబట్టి ఇది కూడా జరుగుతుందని చెప్పేసి అనడానికి ఏమాత్రం అది లాజికల్ గా అయితే కనుక, ఎందుకంటే ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ గా టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాత్రం తెలిసిన వ్యక్తిగా ఇది లాజికల్ గా జరుగుతుందా లేదా అని చెప్పేసి అనే దాన్ని అయితే నేను బలపరచలేను. రైట్. సో మనం పొద్దున లేచినప్పటి నుంచి అంతా ఇంటర్నెట్ బేస్డ్ పైనే ఉంటుంది కాబట్టి రేపు ఇంటర్నెట్ బంద్ అన్న ప్రచారం మొత్తం ఫాల్స్ అని మీరు టెక్నికల్ ఎక్స్పర్ట్గా చెప్తున్నారు. ఒకవేళ ఇన్ కేస్ ఇలాంటిది ఏదైనా జరిగితే దేనిపైన ఎక్కువ ప్రభావం చూపుతుంది అని అనుకుంటున్నారు సార్? పూర్తిగా చెప్పాలంటే కనుక ఎయిర్ ట్రాఫిక్ మీద ఎక్కువ ఉంటుందండి. ప్లస్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఏవైతే ఆల్మోస్ట్ హోటల్స్ లేకపోతే కనుక ఆతిథ్య రంగం ఉంటుందో ఆతిథ్య రంగం ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది. ప్లస్ మూడోది బ్యాంకింగ్ సెక్టర్. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా ప్రతి యాక్టివిటీ జరగాలంటే కనుక ఈరోజు డిజిటల్ కరెన్సీ ఆల్మోస్ట్ ఏంటంటే మనం డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. సో నిజం చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థ ద్వారానే భారీ మొత్తంలో నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎంత టైం పాటు అవుటేజ్ ఉంటుంది, అవుటేజ్ జరిగితే ఎంత టైం అవుటేజ్ జరుగుతుంది అన్న దాన్ని బేస్ చేసుకొని టైం గడిచే కొద్దీ కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అన్ని దేశాల్లో కూడా ఆర్థిక పరమైన లావాదేవీలు స్తంభించిపోయే అవకాశం అనేది ఉంటుంది. ప్లస్ అవి మాత్రమే కాకుండా షేర్ మార్కెట్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ప్రభావం చూపించేసి ఖచ్చితంగా కొంతవరకు ఒక టైప్ ఆఫ్ వేల కోట్ల నష్టం వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రైట్. బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్. ఎస్, అయితే నల్లమోతు శ్రీధర్ అంటే టెక్నికల్ ఎక్స్పర్ట్గానే పేరుగాంచారు. అయితే తిను కూడా చాలా పెద్ద క్లారిటీ ఇచ్చారని అనుకోవచ్చు. ఎస్, సిమ్సన్స్ షోలో అంటే కార్టూన్ షోలో చాలా వరకు ప్రెడిక్షన్స్ కూడా నిజమయ్యాయి. ఎగ్జాక్ట్గా అంటే ఇది కార్టూన్ షో కాబట్టి ఒక కామెడీ కార్టూన్ షోలో జరిగే ప్రతి ఒక్క సీన్ని రీక్రియేట్ చేసి అలాగే జరుగుతుందనే నమ్మకం ఎవరికీ లేదు. కాకపోతే దాదాపు 100% ఒక 85% దాకా నిజంగానే జరిగాయి. కాబట్టి ఇప్పుడు నమ్మాలా వద్దా అనేది ప్రజలపైనే ఉంది. ఎందుకంటే ఇంటర్నెట్ బంద్ అనేది అంటే నో ఇంటర్నెట్ ఆన్ January 16, 2025 అనే ప్రచారం కూడా
ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంటుంది. అసలు రేపు ఒక్కరోజు ఇంటర్నెట్ లేకపోతే లైవ్స్ అందరికీ కూడా సతమతం అయిపోతాయి. ఎందుకంటే ఫ్లైట్ సర్వీసెస్ కూడా అంటే GPS ద్వారా మొత్తం నావిగేషన్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంతా కూడా ఈ ఇంటర్నెట్ బేస్డ్తోనే ఉంటుంది. పైగా సిటీస్లో ఉన్న వారికి కూడా ఎక్కడ ఏం ట్రాన్సాక్షన్ జరగాలన్నా ఫస్ట్ బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇది నిజంగా ఇంటర్నెట్ రేపు బంద్ ఉంటుందా ఉండదా అని చెప్పి రేపటి వరకు అయితే ఖచ్చితంగా మనం వెయిట్ చేసి చూడాలి. అయితే ఇప్పటిదాకా అయితే దాదాపు వీళ్ళ ప్రిడిక్షన్స్ అన్నీ కరెక్ట్గానే అయ్యాయి. మనం ఇటీవల చూసుకున్నట్లయితే లాక్డౌన్, వైరస్ లేదంటే ఇంకా పాండమిక్ గురించి కూడా వీళ్ళు ఇచ్చిన ప్రిడిక్షన్స్ కూడా చాలా అక్యురేట్గా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు నల్లమోతు శ్రీధర్ అంటే మన టెక్నికల్ ఎక్స్పర్ట్ కూడా చెప్పినట్టు ఇవి చాలా ఇంపాసిబుల్, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అయ్యే ఛాన్సెసే లేవు. అండ్ ఒకవేళ అయితే మాత్రం వీళ్ళకి ఉంటుంది. ముందు ప్రికాషన్స్ లాగా మనం ఏదైతే మేజర్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి లేదా ఇంపార్టెంట్ వర్క్స్ రేపు ఏదైతే ఉన్నాయో అదన్నీ ప్రీపోన్ లేదా పోస్ట్ పోన్ చేసుకోవడం మేలవుతుంది అని కూడా తిని చెప్పుకొచ్చారు.